సార్ మనం ప్రతి అంశం మీద చర్చిస్తున్నాం, కానీ ఇది చాలా హాట్ టాపిక్. సార్ మీరు కేకే గారు కేకే గారి గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి కాబట్టి సార్ అసలు కేకే గారి పార్టీ మార్పు వెనకాల కారణాలు ఏంటంటారు? కారణం ఏంది, అక్రమ వాటిని ఏదైతుందో మొన్న ఎంక్వైరీ అవుతుంది కనుక కొన్ని వందల కోట్ల భూములు ఏదైతుందో దారదత్తం చేసిండు కేసీఆర్ కుటుంబానికి. ఇప్పుడు ఆయన 2 ఇండ్లు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఉండడు కమాన్ దగ్గర, 2 ఇండ్లు అక్రమం. దాదాపు 3.5-4 లక్షల గజం ఉంటుందండి. ఎందుకు అపార్ట్మెంట్ కట్టుకోలేదండి? ఎందుకు 2 మున్నడదానికి ఏమున్నాయి, గుడిసెలు ఉండే. నాకు ఆ కుటుంబం అంతా, నాకు వాళ్ళ బిడ్డ లెక్క, విజయ్ కానీ విప్లవ్ కానీ వాడు పెద్ద కుమారుడు కానీ అంతా ఎవ్రీథింగ్. వాటిని ఏం చేసుకుంటాను కోసము పార్క్ కబ్జా చేసిండు. కానీ ఆంధ్రజ్యోతి ఏదైతుందో ఆంధ్రజ్యోతి పక్కకు ఇప్పుడు శ్మశానం ఉంది కదా, జర్నలిస్ట్ ఫస్ట్ జర్నలిస్ట్ కాలనీ అది సుందరం గారు ఉంటారు కదా, ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రభా ఎడిటర్ ప్యాట్రాట్ ప్రభాకర్. ఇప్పుడు మెయిన్ రోడ్ మీద సార్ ఆడ పార్కును అది కట్టింది కదా సార్, ఏది మన మడిగిలు కట్టాడు కదా లోపల. ఇన్ఫర్మేషన్ యాక్ట్లు ఇస్తే ఇవ్వకుండా చేశాడు కదా, ఆఫీసర్లకు చెప్పాడు కదా నేను దాని మీద ఇష్యూ చేద్దామని టీఆర్ఎస్ చేరిన తర్వాత. టెలిఫోన్ బూతులు పెట్టేసాడు సార్. ఒకటే కారు, మారుతి కారు, 2 కొడుకులు, అది ఇట్లా డొబ్బాలు దాన్ని, అది ఒడ్డు మీద ఉంటుంది ఎన్కీళ్ళు, ఇది ముంగడిది అయినది ఎన్కీళ్ళు అల్లుని అంటే సొంత సిస్టర్ కొడుకు ఇంట్లో ఉంటుండే. టెలిఫోన్ బూతులు అంటే పెట్రోల్ పంపులు 91 తర్వాత. జగన్నాథరావు టెలికమ్యూనికేషన్ ఎస్టీడీ బోర్డు మెంబర్, మణిమంజయ్ బోర్డు మెంబర్, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేసిన వాడు. ఆఫ్టర్ ఆల్ ఏది టెలిఫోన్ అమ్ముకున్నారండి. అది ఎవరు అమ్ముకున్నారు నేను చెప్పను. 10,000కు 15,000కు ఒక కనెక్షన్. దాంట్లో సెలెక్ట్ కమిటీల పేర్లు వాళ్ళు సెలెక్ట్ చేసిన సెలెక్ట్ కమిటీ అనుకో రాదండి. ఇంకొక రాజు ఒక బ్యాంక్ ఆయన ఉండే, ఈయనకు టెలిఫోన్ అడిగినరు. అక్కడ ఆంధ్రజ్యోతి పార్కులో ఉందో ఆ పార్కు మూల మీద పెట్టడానికి అడిగితే ఇవ్వలే వాళ్ళు. ఎవరు జగన్నాథరావు గారు కానీ మనమని అడిగిండో లేదో. ఒకరోజు కళ్ళలో నీళ్ళు తెచ్చుకుంటూ నా బతికిట్లా అయిందిరా నీ అమ్మని అవుతుందో, నేను నాకు టెలిఫోన్ బూత్ పెట్టుకుంటా అంటే మన పిల్లల కోసం అవుతుందో నాకు ఇబ్బందిగా ఉందిరా అంటే అప్పుడప్పుడు అరే తూరి అంటాడు ప్రేమ కాదురా బాబు అన్నాడు. నీకు ఎన్ని కావాలన్నా తుమ్ ఐసీ బోల్తే పోయి అందరి మీద అది చేస్తాడు కదా. కన్ఫ్యూజ్ మాస్టర్ ప్రకాష్ మంచోడు కాదు కానీ చెడ్డోడు కాదు కదా, బురాబినే అనవును అంటే బీబీ రాజు శిష్యుడు. మనము 3 గాలంటే 4 గాలంటే వాళ్ళు 3 గాలంటారు, మనం 3 అంటే వాళ్ళు 4 అంటారు. బీబీ రాజు గారు కానీ మా చొక్కరావు గారు మాకు అది వీళ్ళంతా సోషలిస్టు. అంటే తలకాయ పెడితే మిల్లగ పెడితే ఉంటారు. ప్రకాష్ మంచివాడు కాదు కదా, కానీ అంతకంటే మంచివాడు కూడా మనకు కనబడతలేడు కదా. ఇప్పుడు విప్లవ్ కుమార్ చెప్పిండట కదా, అతని ఇష్టం, ఇది కరెక్ట్ నిర్ణయం, అతని ఇండివిజువల్. మనం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ మీరు ఇంటర్వ్యూ అని కాదు, మేము కుటుంబం తీసుకున్నప్పుడు అది మంచి నిర్ణయం కాదంటాడు. కానీ మేజర్ చిల్డ్రన్స్ అయినరు మళ్ళీ ఏం చేస్తాడు, అది 2 చెప్తాడు ఆయన. అంటే తద్దినము పెళ్లి మంత్రం చేసే అది ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్. డైలీ న్యూస్ అనుకోండి, బ్లాక్ మెయిలర్. గోనె ఎవరిదే మీద అటాక్ చేస్తాడు, క్రిటిసైజ్ చేస్తాడు. రాజీ అయితే కాంప్రమైజ్ అవుతాడు, కానీ ఏ లబ్ధి పొందకుండా. బ్లాక్ అంటే డీల్ మంచకించి మంచి స్టేట్మెంట్ ఇవ్వగానే మళ్ళీ తెల్లారి మ్యాచ్ ఫిక్సింగ్. టెలిఫోన్ బూతులు నెలకు ఎన్నండి 2. ఆ బూత్ ఎవరి పేరు మీద? శ్రీనివాసరావు గణపతి, పీపుల్స్ వార్ గణపతి కొడుకు పేరు మీద. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఇంకో కనెక్షన్ ఒక పిల్లని పేరు మీద. నడిపిన వాళ్ళు ఎవరు? అరుణ్ నా కరీంనగర్. 2 ఇక్కడ ఈ పార్కులో 2 కనెక్షన్లు. షాన్బాగ్ ఉంది కదా అక్కడ పంజగుట్టలో, షాన్బాగ్ వాళ్ళ పెద్ద కొడుకు, ఆయన పెద్ద ల్యాండ్ గ్రాబిగర్ అనుకోండి అందరికీ. ఆ షాన్బాగ్ ఓనర్ వాళ్ళ పెద్ద కుమారుడు ఏదైతుందో విప్పికి ఏదైతుందో క్లాస్మేట్. మెట్లెక్కే కాడ బేకరీ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి మెట్లెక్కుతాయి కదా, వెంకటేశం అని అసెంబ్లీ సెక్రటరీ ఉండే, ఆయన కొడుకులు వాళ్ళ మీద ఆఫీస్ ఉండే. మెట్లకాడ ఉంటుంది కదా, మెట్లకాడ 2 కనెక్షన్లు. రాములు అని, రాములు మొన్న పెద్దపల్లి కాంగ్రెస్ ఆస్పిరెంట్ ఎంపీపీ ఆడు, సర్పంచ్ ఎంపీపీ, ఆయన భార్య జడ్పీటీసీ, మొన్న ఇప్పుడు స్టిల్ ఆయన జడ్పీటీసీ, మొన్న టర్మ్ అయిపోయింది అనుకుంటా. ఎమ్మెల్యే ఆస్పిరెంట్ 4 సార్లు వరుసగా ఎన్నికైనాడు. వాళ్ళు 2 కనెక్షన్ ఇచ్చాడు. 4 కనెక్షన్ ఇప్పించాను. అక్కడ నా ఒక బంధువులది లక్ష్మణరావు అని, తాడిపల్లి శ్రీరాంపూర్ మండల్, వాళ్ళ కూతురు పేరు మీద. ఇక్కడ గణపతి కొడుకు పేరు మీద కనెక్షన్. 4 కనెక్షన్ నేను ఇప్పించిన. 16వ రోజు ఫిట్ చేయించాను ఇక్కడ. దానికి కొట్లాట తండ్రి కొడుకులు. వాళ్ళ ఒక దగ్గర ఒక ముస్లిం అతను డ్రైవర్ ఉండే, లెక్కలు చూపబోతుండే కరెక్ట్.
ఆఖరికి నీకు ఇది కాదని చెప్పి లీజుకి ఇప్పించాను. ఇక్కడ ఏదైతుందో 17,000 2 కనెక్షన్లకు 17,000 పర్ మంత్. అరుణ్ అని కరీంనగర్ కుర్రోడు నడిపాడు. అక్కడ రాములు అని జెడ్పీటీసీ ప్రజెంట్ పెద్దపల్లి ఆస్పరెంట్ కంటిన్యూగా 4 సార్లు ఎలక్ట్ అయినోడు కరీంనగర్లో ఒక ఏళ్ల మీద 5-6 కూడా లేరు. కంటిన్యూ 20 ఏళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు తెలుగుదేశం మీద, ఇప్పుడు బీఆర్ఎస్ అధికారంలో కాంగ్రెస్ మీద ఎన్నికాడు. ఆ కుర్రోడు కాంగ్రెస్ మీద ఎన్నికాడు. బతుకు ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ జెండాట. 77 ఏ పార్టీలు ఉన్నావా? అప్పటి వరకు ఎమ్మెల్సీ కాలేను. 77లో సిఎఫ్డి కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ జగజ్జీవన్ రామ్ ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే పార్టీ పెట్టిండో బహుగుణ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యూపీ, నందిని శతపథి ఒరిస్సా చీఫ్ మినిస్టర్, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఇక్కడ కొండ లక్ష్మణ బాబుజీ, ఎస్ జైపాల్ రెడ్డి గారు ఎమర్జెన్సీని వ్యతిరేకం చేస్తూ స్టేట్మెంట్ టైపిస్ట్ పిఏ కొండ లక్ష్మణ బాబుజీ అన్నీ ఈయనే. ఎందుకంటే అప్పటికే ఢిల్లీ నుంచి నా పిల్లలు నడిపోయింది కదా, స్టేట్మెంట్ టైప్ ఈయనే చేస్తాడు. ఓకే, నాయి కూడా మస్తు 10 డ్రాఫ్ట్లు చేసి నేనే అవి టైప్ కొట్టి నా దగ్గర కావాలంటే పేపర్లు ఇస్తాను. చిన్న టైప్ అక్షరాలు సింగిల్ లైన్లో కొడతాడు అన్నీ. అదే తద్దినం పెళ్లి కాదు ఏదైనా ప్రకాశ్రావును వెంకటస్వామిని తిట్టించేది నేను పోతే కొడతాడు. మళ్ళీ వెంకటస్వామికి ఫర్ వాళ్ళ కొడుకొస్తే ఆయన కొడతాడు టైపు. సలహాలు ఆయన ఏమన్నా పాయింట్స్ ఆయనే చెప్తాడు. తద్దినం పెళ్లి మంత్రం అంటారు కదా. ఈ రోజు ఏదైతే 70 ఏళ్ళ జనతా పార్టీలో పోయినావు కదా, సిఎఫ్డి తర్వాత జనతాల మెర్జ్ అయింది కదా జగజీవన్ రామ్ వీళ్ళంతా. 89లో నీకు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎన్నికాడు 78లో. తర్వాత ఇమ్మీడియట్గా మినిస్టర్ అయ్యాడు అంజయ్ క్యాబినెట్లో. తర్వాత కౌన్సిల్ వైస్ చైర్మన్ అయ్యాడు. రెండోసారి కూడా ఎన్నికయ్యాడు. డిజాల్వ్ అయింది కౌన్సిల్, డిజాల్వ్ అయింది 86లో. నిరుద్యోగి ఎక్కడ టికెట్ ఇవ్వాలి? 83లో మంత్రిగా ఉండి భాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్లో సికింద్రాబాద్ ఓడిపోయాడు. సిట్టింగ్ ఎమ్మెల్యే 89లో ముఖేష్ ఎక్కడ? మహారాజ్గంజ్. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ పేరు పెట్టిండు? మహారాజ్గంజ్. ముఖేష్ మంత్రి అయిన తర్వాత 2000 ఆయన తీసేసి టికెట్ ఇప్పించింది నాకు విజయభాస్కర్. సిట్టింగ్ ఎమ్మెల్యేని తీసి పూర్ థర్డ్ మహారాజ్గంజ్లో. సెకండ్ ఎవరు? బీజేపీ గెలిస్తే రాథోడ్ ఎవరు గెలిచారు, రేస్ కోర్సులో బుక్కి ఉంటుంది. సెకండ్ ఎవరు? 500 ముఖేష్ ఓడిపోయాడు. 96లో ఎంపీ గెలిచాడు ఆత్మచరణ్ అని, ఎన్ఆర్ఐ ఫ్రమ్ నిజామాబాద్. మళ్ళీ అదే భాస్కర్ రెడ్డి గారు పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఉండి కేశవరావుకు సిట్టింగ్ 22 ఎంపీలు గెలిచారు 96లో. ఓన్లీ 1 ఆత్మచరణ్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ ఇప్పించి ఈయనకు టికెట్ ఇచ్చారు కేశవరావుకి. ఎక్కడ? నిజామాబాద్లో. ఇస్తే సోనియా గాంధీ గారు మొదటిసారిగా, అప్పటి వరకు రాజకీయాలు రాలేదు, 91లో రాజీవ్ గాంధీ చనిపోయిన తర్వాత 98లో షీ ఎంటర్ క్యాంపెయిన్. సీతారాం కేసరి ఏఐసిసి అధ్యక్షుడు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేసింది. వి హనుమంతరావు ఫ్రమ్ నల్గొండ ప్రచారం చేసింది, ఓడిపోయాడు. మల్లికార్జున్ ఫ్రమ్ సిట్టింగ్ అక్కడ ఎవరు? మల్లికార్జున్ గారు కేంద్ర మంత్రి, ఆయనకు ప్రచారం చేసింది, ఓడిపోయాడు. సత్యనారాయణరావు ఏఐసి జనరల్ సెక్రటరీ ఉండే, 3 సార్లు ఎంపీ ఉండే, ఆయన కరీంనగర్లో ప్రచారం చేసింది. వెంకటస్వామి సిట్టింగ్ ఉండే, ఆయన 2 కాన్స్టిట్యున్సీలు కలిపి ఉంటాయి సరౌండింగ్లో. వెంకటస్వామి సత్యనారాయణరావు ఓడిపోయాడు. ఒకటి హనుమంతరావు, ఒకటి మల్లికార్జున్, 4 కేశవరావు కోసం పోయింది. ఎందుకంటే వీళ్ళు పైల్వాన్లు కదా, వీళ్ళంతా పైల్వాన్లు, బలహీన బడుగు వర్గాల నాయకులు ప్లస్ ఏదైతుందో ఛాంపియన్లు. అంటే రాష్ట్రంలో పెద్ద సీనియర్ నాయకులని. అక్కడ కూడా పైరవి కదా వాళ్ళ ఇది ప్రోగ్రాం పెట్టించుకున్నాడు కూడా. ఆయన ఓడిపోయాడు. ఎక్కడ ఓడిపోయాడు? పూర్ థర్డ్ 50,000 గంగారెడ్డి అని టీడీపీకి వెళ్తే ఆత్మచరణ్ రెడ్డి బీజేపీ గుర్తు మీద పువ్వు గుర్తు మీద చేసిండు సెకండ్. పూర్ థర్డ్. అటువంటి చరిత్ర ఉండి నువ్వు ఏదో కాంగ్రెస్లో సంసారం అయినట్టుగా. వీపీ సింగ్ అదే 86కి అయిపోయింది కదా, 89లో వీపీ సింగ్ వచ్చిండండి. రాజీవ్ గాంధీకి రెబల్ అయిండు. ఏది బోఫోర్స్ అని ఇష్యూ, ఆరిఫ్ మహమ్మద్, ముఫ్తీ ముహమ్మద్ సయీద్ అండ్ వీపీ సింగ్, అరుణ్ నెహ్రూ ఇందిరాగాంధీ చుట్టం. అది రవీంద్ర భారతిలో మీటింగ్ ఉంటే రవీంద్ర భారతి మీటింగ్ అటెండ్ అయ్యండి. ముంగట 2వ రోజులో కూర్చున్నాడు. ఎందుకు దాంట్లో ఎవరు పిలుతాడు? ఎవడు పిలుతాడు? అసలు నీకు ఏమైనా ప్రజాబలం ఉంటే కదా. ఓన్లీ బ్లాక్మెయిల్. ఇదే పేపరు స్టేట్మెంట్, ఆ సెన్సిటివ్ టైం ఎట్లుండాలి దీని మీద. నేను క్రిటిసైజ్ చేసుకోవచ్చు, కానీ నెవర్ కాంప్రమైజ్. అరే అమ్మకు చూడదేమంటే ఇడిచిపెట్టినాం, కానీ లబ్ధి కోసం మాత్రం నేను ఎవరి మీద వ్యతిరేకత చేయలేదు. ఇప్పటికి స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్ ఎపిసోడ్. నో కాంప్రమైజ్. నాకు లాభం చేస్తా అంటే నాకు అవసరం లేదు. చూడదేమంటే చూడదైతే పేర్లు చెప్పదలుచుకోవాలి, ఇప్పుడు సందర్భం కాదు. నిన్నటిదానికి పౌరులోళ్ళు అంటే టీవీ వాళ్ళు కూడా ఓపెన్ చెప్పిన, ఆమె గురించి నేను పలానా గురించి మాట్లాడా, ఎందుకంటే మాట ఇచ్చాను.